ఇంటికి వెళ్ళినా మిమ్మల్ని నిలదీస్తున్నారు కదా, చెత్త పని గురించి ఏంటని. ఏ షాప్కి వెళ్ళినా కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా. మరి ప్రభుత్వం మీ దగ్గర సమకూర్చిన నిధుల్ని ఎందుకు మరొకసారి అందరికన్నా ముందు చూసుకోవాల్సిన బాధ్యతగా మన ఎంప్లాయీస్ బాగుంటే వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు. పారిశుద్ధ్య విషయంలో కానివ్వండి, పౌరులకి అందించే సేవల్లో కానివ్వండి ఇంకా ముందు తీసుకెళ్ళగలుగుతారు. సిఐటి నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 80 మున్సిపాలిటీలు చేస్తూనే ఉంటున్నారు. ఇంకా బ్యాలెన్స్ 43 మున్సిపాలిటీస్ కూడా త్వరలో ఇందులో చేరతాయన్నారా, రేపటి నుంచేనా? ఓకే. సో ఈ 123 మున్సిపాలిటీల్లో కూడా మీరందరూ సమ్మెకి దిగితే ప్రజల సంగతి ఏంటి? ఎందుకు దీని గురించి మీరు స్పందించడం లేదు? ఖచ్చితంగా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. ఈ రోజున వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కనీస మౌలిక సదుపాయాలు లేదు, రూపాయి ఖర్చు పెట్టలేదు. వీళ్ళకి రోడ్డు పైన కానీ, డ్రైన్ పైన కానీ, కొత్త యంత్రాలు కొనడంలో విషయంలో కానీ ఎక్కడ కూడా వెళ్ళలేదు. అన్నీ ఎక్కడ చూసినా స్కామ్లు. ఏదో ట్రాక్టర్లు కొన్నారు, ఆటోలు కొన్నారు, అది కూడా ఒక స్కామ్గానే మారిపోయింది. ఇప్పుడు ఆటో డ్రైవర్ల గురించి కూడా మీరు చెప్తున్నారు క్లాప్ విషయంలో. మరి ఎందుకు స్పందించడం లేదు నాకు అర్థం కావడం లేదు. ప్రభుత్వం నుంచి తీసుకొచ్చింది వాళ్ళే, ఆ పథకం ప్రజల్లోకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం, కానీ స్పందించే మనస్తత్వం లేదు వీళ్ళకి. మిమ్మల్ని అందరం కూడా నేను కోరేది ఏంటంటే దయచేసి అర్థం చేసుకోండి. మీరు కూడా ప్రభుత్వం నడిపించడం అనేది అంత సులభమైన పని కాదు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ మీకు ఆ మాత్రం మర్యాద ఇవ్వకుండా పిలిచి ఒకసారి మీతో కూర్చొని చర్చించి ఏ విధంగా మనం కొన్ని అంశాలపైన మీరు లేవనెత్తిన కొన్ని అంశాలు, ఈ 5 అంశాలు ఉన్నాయో, ఈ 5 అంశాలని ఏ విధంగా మనం పరిష్కారం చేసుకోగలుగుతామని ప్రభుత్వం నుంచి స్పందించకపోతే మాత్రం మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరు కూడా నమ్మకంతో ఈ ప్రభుత్వానికి మీరు ఓట్లేసారు, నిలబెట్టారు. లేకపోతే ఇంత అధిక సంఖ్యలో వీళ్ళకి మెజారిటీ వచ్చేది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నమ్మారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతంగా చేస్తున్న కార్యక్రమాలను నమ్మారు మీరు. కానీ ప్రతి వర్గాన్ని దెబ్బకొట్టారు. ఈరోజు అంగన్వాడీ మహిళల పాపం వాళ్ళ కేంద్రాలు మూసేసి వాళ్ళు రోడ్డుపైన వచ్చి కూర్చున్నారు. మీరు పారిశుద్ధ కార్మికులుగా, మున్సిపల్ ఎంప్లాయీస్గా మీరు రోడ్డు మీద వచ్చి నిలబడ్డారు. ఇంతకుముందే ఇంకో శిబిరానికి వెళ్ళాం. లాయర్లు అక్కడ ముందుకు వచ్చి కొత్త చట్టాలు ఏదైతే విరుద్ధంగా తీసుకొస్తున్నారు, రాజ్యాంగానికి విరుద్ధంగా, దాని గురించి కూడా పోరాడుతున్నారు. ప్రతి రంగాన్ని ఇబ్బంది పెట్టారు. దాన్ని మీరు గుర్తించాలి. అసలు తెనాలి మున్సిపాలిటీ అంత అద్భుతంగా ఈరోజు ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా మన ఎంప్లాయీస్కి మనం అందుబాటులో ఉండి వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం అయ్యేటట్టు చర్యలు తీసుకునే పరిస్థితి ఉండాలి ఇక్కడ మనకి. కానీ వాళ్ళు ఆ మాత్రం కూడా సంక్షేమం గురించి ఆలోచించడం లేదు. ప్రతి కార్మికులకి మనం సోదరుడికి, సోదరుమనికి ఏదో విధంగా మన మున్సిపాలిటీ నుంచి మనం అండగా నిలబడగలుగుతాం. మీరు చూశారు గతంలో, మీరు పోరాటాలు